ఈ కథలోని గూఢమైన భయాన్ని ప్రతిబింబించేలా తెలుగు అనువాదం ఇక్కడ ఉంది. కోఠి సోమవారం, కోతి మండే సంజయ్. ఆమెను మొదటిసారి చూసినప్పుడు అది ఒక సోమవారం. అతని నిర్మాణ స్థలం కన్స్ట్రక్షన్ సైట్ చివర పాత గ్రామపు పచ్చిక బయల లూ కలిసే చోట ఉన్న వేప చెట్టు వద్ద ఒక మసక నీడలా ఆమె కనిపించింది. అతను కళ్ళు ఆర్పేలోపే ఆమె మాయమైపోయింది. అది సాయంత్రం వేళ అలుముకున్న మంచు తెరకు సంబంధించిన భ్రమ అని అతను తనని తాను సరిపెట్టుకున్నాడు. కాని తరువాతి సోమవారం ఆమె మరింత దగ్గరగా కనిపించింది. ఆమెను చూడటానికి ఒక క్షణం ముందే సంజయ్కు తడిమట్టి మరియు వాడిపోయిన బంతిపూల వాసన వచ్చింది. కొత్తగా తవ్విన పునాది గోతి వద్ద ఆమె నిలబడి ఉంది. ఆమె కట్టుకున్న చీర ఎండిపోయిన రక్తపు రంగులో ఉంది. ఆమె పాదాలు నేలకు ఆనడం లేదు. ఆమె కళ్ళు నల్లటి లోతైన గుంటల్లా అతని వైపే చూస్తున్నాయి. ఫోర్మెన్ కేక వినిపించగానే